ఇదే వీరుడా? ఎస్ సార్. మామా వాడు తెగ రెచ్చిపోతున్నాడు. వీరా, విమోచనం అందించే వీరా, సూరా, శుభయోగాలు అందించే సూరా, ధీరుడా, నలుమూలలా ఉదయించేవాడా, ప్రపంచాన ఏలే పరమాత్మ, నీ పాదాలకే దాసుండవుతానయ్యా, నీ పాదాలకే దాసుండవుతానయ్యా. వీరా, ఎదురుగా మంచి జీవితం ఇవ్వవయ్యా. సార్ సార్ జరగండి సార్. రండి సార్. రండి సార్. వెళ్దాం సార్. సార్ ఏంటి మరి నవ్వుతున్నావు? ఎక్కడికి మరి వెళ్తున్నారు? కార్ గుడికి తిప్పు. సార్ సార్ వద్దు సార్. టర్న్ ద బ్లడీ కార్. ఈ పాటి గుళ్ళో ప్రసాదం. అరే వెళ్ళి వేగంతో తిరిగి వచ్చేసారేంటి? గుడి చుట్టూ తిరగడం మానేసి నీ కొట్టు చుట్టూ తిరుగుతున్నారేంటి? ఇలాగే కూర్చుంటే పంచలోడ లాగేస్తారనుకుంటారా? మా నాన్నకి మంత్రం. What's your problem? Idiot. Jarago, I asked you to sign the deal by tonight. ఎందుకు మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చాడో అర్థం కావట్లేదే. Tell him to call me immediately. Right now. Where's Karthik? I need the deal to be signed today. Sir. You understand? Tell him to call me right away. All right? Sir. You have 2 minutes. ఈ సిల్లి గుడి వల్ల మన ప్రాజెక్ట్ ఆగిపోయిందా? అవును సార్. What the fuck is wrong with you? You freaking hell is just a stone, you idiot. Veera! Veera! Take it over, man. Sir? Take it over, man. సార్ చెప్పండి సార్. సార్ వీరుడు గుడిని కడుతున్నాం, పెద్దగా కడుతున్నాం. తీసుకోండి. ఈ భక్తుడి వల్ల వీలైన ఒక చిన్న బహుమతి 10 లక్షలు మీరు తీసుకోవాలి. ప్లీజ్ తీసుకోండి. మీరు తీసుకోవాలయ్యా. వీరా, వీరా, పెద్దగా గుడి కడుతున్నాం. అందరూ బాగా వినండి. చాలా పెద్దగా కడుతున్నాం. వీరా, 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 నేను తీసుకువెళ్ళిపోతున్నాను. వీరా, నేను చిన్న విడదీస్తాను. బాగా ఉంది. వీరా, నన్ను కాపాడు. వీరా, కాపాడు. వీరా, నన్ను కాపాడు. వీరా, సార్ ఎక్కడికి మరి వెళ్తున్నారు? మీకు ఎవరైనా పిచ్చి పట్టిందా? What the hell is this? బండి గుడికి తెప్ప. సార్ సార్ వద్దు సార్. Turn the car. ఏంట్రా మళ్ళీ వచ్చారు? ఏదో తాగుడు ముద్దలు ఆడుతున్నట్టు వీళ్ళు కార్లో కూర్చొని తాగుడు ముద్దలు ఆడుతున్నారు. అది సంగతి. నారాయణ, ఇప్పుడు వీళ్ళు నీ కొట్టు మీదే కన్ను వేశారు. ఇప్పుడే వస్తానుండు. ఊరుకోవయ్యా, ఏగలు తోలుకుంటున్నా నా కొట్లో ఏముంది?
సార్ వద్దు సార్ 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 చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. సార్ నారాయణ ఏంటయ్యా? వచ్చేస్తున్నారు త్వరగా రా. ఏమయ్యాలో చూడు ఆ? మనకెందుకయ్యా అనవసరమైన గొడవ వదలకూడదు. విండో విండో ఓపెన్ చేయి. ఏ నారాయణ దున్నపోతులా నించున్నావు? అదే 48 ఫ్రేమ్స్ ఎగురుకుంటూ వస్తుంది కదా, అలాగే వంగడం మానేసి నిబ్రంగా నించున్నావు. కానీ చదువుకున్నాడు రా, అంత ఆడినా నిజాయితీగా ఆడాడు కదా. గడ్డం వాడు. వాడు పడ్డ అవమానానికి ఊరు పక్కకే రాడనుకుంటా. వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు సార్. నా లెక్క సరైనదైతే ఈ విషయాన్ని వాడు దేవుడిగా భావించడు, సైన్స్ గా భావిస్తాడు. వీరూరి సంఘం కుర్రాలు వాళ్ళు ఫేస్బుక్ పేజ్ లో ఏదో వేశారు సార్. సైన్స్ గా చూస్తే నన్ను వాడు కనిపెట్టేస్తాడు. మీరు పంపిన వీడియో చూసినప్పుడు మీ మైండ్ మీ కంట్రోల్లో లేదు. సంథింగ్ హిప్నాటిజం లాగా ఏదో మీ మైండ్ ని కంట్రోల్ చేసింది. కొంతమందికి దేవుడు పొంతే ఆడుతూ ఉంటారు కదా సార్, మీ పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు. మీకు చిన్నప్పుడు మెంటల్ హెల్త్ అలాంటిది మెడికల్ హిస్టరీ ఏదైనా ఉందా? పిచ్చోండి నేను. నియం ధ్రువ్, మీరు పంపించిన వీడియోలో కరెక్ట్ గా 12వ సెకండ్లో మీ రియాక్షన్ కొంచెం గమనించండి. ఆ టైంలో మీరు ఏదైనా ఫీల్ అయ్యారా? లైట్ గా షాక్ లాంటి వైబ్రేషన్ అనిపించింది. ఇది ఖచ్చితంగా దేవుడే సార్, ఖచ్చితంగా దేవుడే. ఎవడో ఒకడు పిడుగులాగా ఒక ఎలక్ట్రిక్ సోర్స్ తో మీ వాళ్ళందరినీ కొట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత మీకు జరిగినట్టుగానే మరొకరి కూడా జరిగింది. వీటిని బట్టి చూస్తే ఇదంతా చేస్తోంది ఒక్కడే అయి ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ డివైస్ తో మెరుపుని క్రియేట్ చేయగలం, దాంతో ఒకరి మైండ్ ని కంట్రోల్ చేయగలమా అదే తెలియట్లేదు. అవకాశం ఉంది. ఇది దాదాపు థాట్ మ్యానిపులేషన్ లాంటిదే. ఎలక్ట్రిక్ థాట్ మ్యానిపులేషన్, ఈ రెండింటిని కనెక్ట్ చేసి చూస్తే మేబీ వాడికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని మెషర్ చేయడానికి చాలా థాట్స్ ఉన్నాయి, వాటి ద్వారా కనిపెట్టొచ్చు. వాడికి ఎంత ఎక్కువ పవర్ ఉన్నా సరే ఈ ఈఎంఎఫ్ డివైస్ సులభంగా కనిపెట్టేస్తుంది. కానీ దానికి వాడు ఎక్కువ పవర్ రిలీజ్ చేయాలి, అప్పుడే ఈ మీటర్ వాడిని క్యాప్చర్ చేయగలదు. వాడిని ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యేలా చేస్తే ఆ మీటర్ రియాక్ట్ అవుతుంది కదా. ఇదవ తీశారు. అమ్మా, ఇక్కడ నా బీమా పైన పెట్టిన పాత బుక్స్ అవి ఏవి? పాత పేపర్లోకి వేసేద్దామని అన్ని తీసుకెళ్లి హాల్లో పెట్టాను చూడు. ఏంటి ఇది? నోటు మొత్తం కుమరన్ సెల్వి అని హార్ట్ బొమ్మలు అతికించి పెట్టావు. అది ఎప్పుడుదో 10th నోట్, ఎప్పుడో రాసింది.
తెలిసే నువ్వు గోడల వెనక నుంచి ఓరకంటతో చూసినప్పుడే అనుకున్నాను నీ మనసులో ఏదో ఉంది అని. రే నేనేం చేసేసాను? అప్పుడెప్పుడో ఉండేది నిజమే. అది చెప్పేలోపు నీ మీద పిడుగుపడి సింగపూర్ కి వెళ్ళిపోయావు. ఇన్ని రోజుల తర్వాత వచ్చావు. అది కరెక్ట్ గా నా పెళ్లి చూపుల రోజు వచ్చి దిగావు. ఇంకేం చేయగలంలే. ఇప్పుడు ఏమీ లేదు, ఓకేనా? నువ్వు ముందా నోట్ ఇవ్వు. నోట్ ఇవ్వాలా? నోట్ ఇవ్వాలా? అదే ఏమీ లేదుగా, మరెందుకని నోట్ అడుగుతున్నావు? ఏ ఇంకా ఎవడి పేరైనా రాసి పెట్టావా ఏంటి? సర్ప్రైజ్! ఏంటి నీళ్ళతో ఆటలాడుకుంటున్నారా? నేను వచ్చినందుకు మీకు కాళ్ళు చేతులు ఆడడం లేదు కదా, అందుకే టక్కున వచ్చేసాను. అత్తయ్య నమస్కారం. అత్తయ్య టీ తాగుతారా? కాఫీ తాగుతాను. కూర్చోండి, ఇప్పుడు తీసుకొస్తాను. సరే అత్తయ్య. దేవత రోజా డైరీ మిల్క్. ఇది నా స్కూల్ నోట్. హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూసి చెప్పు. అరే వద్దు సార్. ఎందుకయ్యా? చాలా చండాలంగా ఉంటుంది, మీరు చూడకూడదు. నా దేవత నోటు నేను చూడకపోతే ఎవరు చూస్తారు?